హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు శిరీష. మీరందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి మసాలా వడలు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు శిరీష. అందరూ ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మసాలా వడలు. నాకు తెలుసు మీ అందరికీ మసాలా వడలు అంటే చాలా ఇష్టమని. రోడ్డు పక్కన దొరికే మసాలా వడలు ఎంత టేస్టీగా ఉంటాయో అంతే టేస్టీగా ఈరోజు మనం చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. నీట్గా కడుక్కున్న ఉల్లిపాయలు, చూసారుగా ఫ్రెండ్స్, ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుక్కోవాలి. మంచిగా కడిగి పెట్టుకున్న మిరపకాయలని సన్నగా కట్ చేసుకుందాం. మిరపకాయలని వీలైనంత సన్నగా తరుక్కోవాలి. ఫ్రెండ్స్, మసాలా వడకు కావాల్సిన పదార్థాలు చూద్దాం. 4 గంటలు నానబెట్టుకున్న పప్పుని ఇలా మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా రుబ్బుకోవాలి. పక్కకు తీసుకున్న పప్పు, బియ్యం పిండి, జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగిన పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, గరం మసాలా, కొత్తిమీర. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వడ పర్ఫెక్ట్గా రావాలంటే పిండిని ఇలా మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా గరుగ్గా రుబ్బుకోవాలి. పక్కకు తీసుకున్న పప్పుని ఇందులో కొద్దిగా వేసుకోవాలి. మనం తింటున్నప్పుడు ఈ పప్పు మన పంటికి తగిలినప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. వడలు క్రిస్పీగా రావడానికి బియ్యం పిండి వేసుకోవాలి. తగినంత జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి. ఇది మీ ఇష్టం అండి. నాకు కొంచెం కారంగా కావాలి కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటున్నాను. మీకు తగినంత వేసుకోండి మీరు. కరివేపాకు వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. మంచి అరోమా కోసం పుదీనా, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా పౌడర్, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, సరిపడా ఉప్పు. ఇప్పుడు మనం దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇలా 2 చేతులతో కలుపుకోవాలి. దీనిలో మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు, పప్పులోనే వాటర్ ఉంటుంది కాబట్టి. చూసారుగా ఫ్రెండ్స్, ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. 4 గంటలు నానబెట్టుకున్న పప్పులో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. మనం రుబ్బుకున్నప్పుడు వాటర్ ఆటోమేటిక్గా అదే వస్తుంది. కాబట్టి ఈ వడలకి ఇంతే ఉండాలి పిండి.
ఈ పిండిని ఇలా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇందులో ఉప్పు కలిసిందో లేదో చూసుకుందాం. కొద్దిగా తక్కువ ఉంది, కొంచెం యాడ్ చేసుకుందాం. సరిపోయిందా? ఇప్పుడు ఉప్పు సరిపోయింది. మనం వడలు చేసుకుందాం. మేము వడల్ని వేయించడానికి మంచినీళ్ళని వేడి చేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే వడలు వేసుకోవాలి. దీనివల్ల వడలు లోపల బాగా ఉడుకుతాయి. ఆయిల్ బాగా వేడైనప్పుడు వేసుకున్నాం అనుకోండి, వడలు బాగా మాడిపోతాయి, పైన లోపల అంతా ఉడకదు పిండి. ఇలా పిండి ముద్దను తీసుకొని చేతి పైన పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఆయిల్లో వేస్తే అయిపోద్ది వడ. వడలు చేయడం అయిపోయిందండి. ఇదే చివరి వాయి. మన ఫేవరెట్ ఘట్టం వచ్చేసింది. ఇట్లా వేడి వేడి వడలు తీసుకొని మంచిగా అప్పుడే కట్ చేసుకున్న మంచిగా అరటాకు మీద ఇట్లా వరుసుకొని ఉల్లిపాయలు ఇట్లా మీద నుంచి ఇట్లా చల్లుకొని, ఇది ధనియాల పొడి, కొంచెం ఉప్పు కలిపి ఇట్లా జస్ట్ ఇట్లా పైన గార్నిష్ చేసుకొని ఇప్పుడు చెప్తా ఎలా ఉందో. చూడండి, మంచి కలరు. సౌండ్ వినిపిస్తా. తిరుగే లేదు బాబా.
మధ్య మధ్యలో ఉల్లిపాయలు. మధ్యలో శనగలు ఉన్నాయి కదా, ఒక్కొక్క బయటలో మధ్యలో మధ్యలో తాకుతూ ఉంటాయి. మామూలుగా లేదు, ఫ్లేవర్స్ మాత్రం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. పైనుంచి ఈ ధనియాల పొడి ఇట్లా ఇట్లా పైన చల్లుకున్నాం కదా, ఈ ఫ్లేవర్ కూడా కలిసి ఇవి ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉన్నాయంటే ఇట్లా చేతిలో ఉన్నది మాయమైపోతుంది అంతే. ఓకే ఫ్రెండ్స్, వడలు అద్భుతంగా వచ్చాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మీకోసం ఒక చిన్న పాట. 1 2 3. కలే కన్నానులే చెలియా, కలే కన్నానులే, కలే కన్నానులే, కలే కన్నానులే, కలే కన్నానులే, కలే కన్నానులే, కలే కన్నానులే. నా జత మరి ఎవరని వెదికిన కనులకు ఎదురుగా నిలిచిన ప్రియ సఖి నీవని కలే కన్నానులే, కలే కన్నానులే, కలే కన్నానులే, కలే కన్నానులే. నేను చక్కని సాయంత్రాన కన్నులు విరిసిన తొలి నిమిషాన అనుకోకుండా నిన్నే కలుసుకున్నానే. అప్పటి నుంచి ఎవరెదురైనా నువ్వే అనుకొని నా మదిలోన పగలు రేయి ఒకటే పొరబడుతున్నానే. కను తెరిచిన అటు మరి నువ్వే, కను మూసిన రెప్పలు నువ్వే, ఏ క్షణమో మరపేరాక కళ్ళలో నువ్వే ఉన్నావే, ఉన్నావే, ఉన్నావే. కలే కన్నానులే, కలే కన్నానులే, కలే కన్నానులే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.